నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీలు. వార్తల్లో వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను ప్రదానం చేశారు. 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోని ప్రదర్శన కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకం, ఇతర అనుబంధ కళారూపాలకు విశేష కృషి చేసినందుకు ఈ అవార్డులను అందించారు. आज मेरे सामने आधुनिक भारत की प्रतिभा और साधना एक साथ उपस्थित है। भारतीय परंपरा के वाहक आप सब कलाकार हमारे सामूहिक स्मृति के संरक्षक है और भविष्य की कल्पना के प्रदर्शन कलाकारों से जुड़े हुए जो कलाकार आज सम्मानित हुए हैं, वे मिलकर भारत का एक सांस्कृतिक मानचित्र प्रस्तुत करते हैं। भारत एक ऐसे संस्कृति संपन्न देश है, इसके तुलना पूरा विश्व से हम नहीं कर सकते। దేశవ్యాప్తంగా ఖనిజాల ధరల్లో పన్నుల విధానంలో ఒకే రకమైన నిబంధనలు ఉండేలా రూపొందించిన గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ ఎంఎండిఆర్ అమెండ్మెంట్ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్సభ, రాజ్యసభల్లో ఈ బిల్లును ఆమోదించడంతో పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన అనంతరం ఈ చట్టంలో అమల్లోకి రానుంది. రాజ్యసభలో జరిగిన చర్చల్లో కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఎలాంటి రాబడి హక్కులకు భంగం కలగదని, దేశవ్యాప్తంగా ఖనిజ ధరల్లో స్థిరత్వం కోసమే ఈ చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. బొగ్గు, సున్నపురాయి, ఇనుప ఖనిజం, రాగి మరియు మ్యాంగనీస్ వంటి ప్రధాన ఖనిజాల కేంద్రం నియంత్రిస్తుందని, అదే సమయంలో 49 రకాల చిన్న ఖనిజాలపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. శ్రీమాన్ ఆనరబుల్ జీ కిషన్ రెడ్డి గారు టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. Honorable Chairman sir, with your permission I ask to move that the bill be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక విషయాలను వెల్లడించారు. ముగిసిన ఈ సమావేశాల్లో మొత్తం 12 ముఖ్యమైన చట్ట బిల్లులు ఆమోదం పొందినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రతిపక్షాల వరుస నిరసనలు, సభకు కలిగించిన ఆటంకాల వల్ల ఈ బిల్లుపై జరగాల్సిన చర్చలు ఆశించిన స్థాయిలో లేకపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు. సభకు కొత్తగా ఎన్నికైన నూతన పార్లమెంట్ సభ్యులకు చర్చల్లో పాల్గొనే అవకాశం లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. हमने पारित किए हैं, चर्चा की दृष्टि से अच्छा नहीं हुआ है. लोकसभा में जितना टाइम आवंटित किया गया है, टोटल टाइम एलोकेशन के हिसाब से सिर्फ 19% हमने प्रोडक्टिविटी की दृष्टि से 19% सक्सेस प्राप्त किया है. राज्यसभा में 39%. राज्यसभा में अपोजिशन पार्टी हंगामा करके कभी कभी वॉकआउट भी करते थे, तो बाकी मेजॉरिटी पार्टीज एनडीए के और कुछ अपोजिशन पार्टी के एमपीज ने डिबेट डिस्कशन में हिस्सा लिया. तो
స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమం కొనసాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని మరింతగా బలోపేతం చేస్తుందని, త్రివర్ణ పతాకంతో కోట్లాది మంది దేశవాసులు ఏకమవుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతున్నారని అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమం అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రతి నగరం, గ్రామంలో తిరంగా యాత్రలు వైభవంగా సాగుతున్నాయని, 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా కోట్లాది మంది భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మారిందని ఆయన పేర్కొన్నారు. तिरंगा हर घर तिरंगा इंटिंटा झंडा मने मनेगू. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం ఎంతో వైభవంగా సాగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఘనంగా తిరంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా చేతిలో తిరంగా, గుండెల్లో వందే మాతరం అంటూ జాతీయ జెండాను పట్టుకొని భారత్ మాతాకి జై నినాదాలతో ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని, ఐక్యతను నవతరంలో నింపేందుకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధానికి రాజమార్గంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని ఈరోజు ఆయన ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జ్ల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ సహిత అద్భుత రాజధాని నిర్మాణంగా అమరావతి నిలుస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధి విజన్కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి విజయంగా పేర్కొన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి గ్రీన్ సిటీ కూడా తయారు చేస్తాం. గార్డెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ మీరు చూసారు, మొన్నటి వరకు చూస్తే ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా అని మనకందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి. ఈరోజు ఇది చేస్తే నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. ఇంకా ట్రావెల్ చేయడం అనేది రాజధాని ఎట్లుంటుందో ఊహించుకోవడమే. అలాంటి ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ
గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో వచ్చేలా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున వివిధ రిజర్వాయర్లు, ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లు సెప్టెంబర్ నాటికి ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఏనుగుల సంరక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 2014 అనంతరం దేశంలో మృగరాజుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద్వారా దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రాధాన్యత లభిస్తోందని, ఈ విషయంలో సహకరిస్తున్న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Under the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji, India has strengthened its commitment to elephant conservation, from expanding elephant reserves and protecting critical corridors to strengthening Project Elephant, adopting technology-driven monitoring and addressing human-elephant conflict with greater urgency. This is clearly evident that since 2014, the number of elephant reserves has increased from 26 to 33. Alongside 150 identified elephant corridors, strengthening protection for these magnificent animals and their habitats. Andhra Pradesh too has a unique elephant story. Our state is home to around 132 to 142 wild. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి విమాన సర్వీసులను పెంచడంపై దృష్టి సారించింది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాలకు, విదేశాలకు కొత్త సర్వీసులు ప్రారంభించారు. తాజాగా విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును వర్చువల్గా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి ఈ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. వారంలో 3 రోజుల పాటు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం వారణాసి, కోల్కతాకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ కోరారు. వారణాసి వెళ్లే భక్తులు ఈ కొత్త సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. Director in Vijayawada and all the staff, wonderful movement for arranging it in Vijayawada. So to arrange connectivity between Cochin, because lot of moving from in and around Vijayawada to Sabarimala, that very soon by September ending we are going to get one more flight to Cochin. Being Vijayawada as the capital city, Amaravati in Vijayawada is a part of capital city of Amaravati, and this airport is the part of the capital. Need to have total. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వద్ద నుంచి నెహ్రూ చౌక్ వరకు కొనసాగిన ర్యాలీలో పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార సంస్థల వర్తకులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి కొణతల రామకృష్ణ, పలువురు రాజకీయ, సామాజిక కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత, దేశభక్తిని పెంపొందించేందుకు ఈ ర్యాలీ దోహదపడుతుందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. తిరంగా యాత్ర అనేది
యావత్ భారతదేశంలో చిన్న మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ చేయాలని ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశభక్తి చాటించే విధంగా, అలాగే ఎవరైతే మనకు స్వాతంత్రం తెచ్చి ఇచ్చారో వారికి నివాళులు అర్పిస్తూ, అలాగే వారికి జోహార్లు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయాలనేది. ఎందుకంటే వార్తల్లో చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులు ఉంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది, కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి స్వాగతం. భారతదేశ ఔన్నత్యం, సౌభాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరంగా ర్యాలీలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు నెల్లూరులో ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నాటికి వ్యక్తిగా తమ ప్రాంతం, దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో ప్రజలంతా సామాజిక మాధ్యమం వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. ఈ ప్రయాణం ఇలా మరింత ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరం ఒక విజన్తో పనిచేయాలి. ఒక సగటు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సంక్షేమ అభివృద్ధిలో ముందుకు సాగాలని, పారిశ్రామికంగా రేపటి యువతకి ప్రాధాన్యత లక్ష్యాలు ఉండాలి అని ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. వికసిత భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా నేను ఈ రోజు నుంచే నా విజన్ కోసం పని చేస్తాను. మరి మీరు కూడా దీన్ని ఫాలో చేయండి, దీన్ని అప్లోడ్ చేయండి. లక్షల కోట్ల సంఖ్యలో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్నదే ప్రభుత్వ విధానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. డిఎస్సిపై వచ్చిన కేసులను చట్టపరంగా అధిగమించి నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లామన్నారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని తెలిపారు. ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదు అనేటువంటి సిద్ధాంతం. యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం, కల్పిస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నింటినీ కూడా మేము చట్టబద్ధంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చరుకూరి అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో డీసీసీ, డిఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రధాన బ్యాంకుల రీజనల్ మేనేజర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, మహిళా స్వయం ఉపాధి, ఆహార శుద్ధి రంగాలకు మరింత ప్రోత్సాహం అందించేలా బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. విజయవాడ నగరంలో దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. 17వ ఆర్మీ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో 200 అడుగుల భారీ పతాకాన్ని ప్రదర్శించారు. విజయవాడ సిటీ పోస్టాఫీస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన పురవీధుల మీదుగా గాంధీ హిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేస్తుందన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే ముందు విజయవాడలో కూడా హర్ ఘర్ తిరంగా ప్రచారోద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఈరోజు 17వ బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థులు క్యాడెట్స్ భారీ తిరంగా ర్యాలీని విజయవాడ నగరంలో నిర్వహించి ఇక్కడ చరిత్రాత్మక గాంధీ హిల్ దగ్గర కంక్లూడ్ చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దాదాపు 400 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఈ తిరంగా యాత్రలో పాల్గొని ఇక్కడ వందే మాత్రం ఆలపిస్తూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఇంటి మీద ఆగస్టు 15వ తేదీన మువ్వన్నెల జెండా ఎగరవేయాలని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆలూరు శాసనసభ్యుడు విరూపాక్షితో ములాఖత్ అయ్యేందుకు ఆయన ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి పంచలింగాలకు వెళ్లారు. జగన్ పర్యటన సందర్భంగా ఆయన రాక తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు పలుచోట్ల రహదారుల వెంటకు చేరుకున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. పదవి విరమణ చేసిన ఆర్మీ ఉద్యోగులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా స్థానిక ప్రజలు పాల్గొని జాతీయ జెండా చేతపట్టి వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. గోపాలపట్నం నుంచి ఎన్ఏడి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఒక్క భారతీయుల్లోనూ దేశభక్తిని తట్టి లేపుతుందని ఆయన అన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని పోతవరం, ఆర్ ఏనుగుపల్లి, వాడ్రేవుపల్లిలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన 3 వాటర్ ట్యాంకులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్తో తాగునీటి వసతులు మెరుగవుతున్నాయన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రతి గ్రామానికి సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కేంద్ర ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యాపారవేత్తత, క్రీడా రంగాల్లో విప్లవాత్మకమైన పథకాలను విస్తరిస్తోంది. 15 నుంచి 29 సంవత్సరాల వయసు కలిగిన యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు 2023 అక్టోబర్లో మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా మై భారత్ డిజిటల్ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకున్న యువత సంఖ్య ఏకంగా 2,22,00,000 మైలురాయిని దాటింది. और नवीन विचारों को एक सशक्त मंच प्रदान करने के उद्देश्य से आरंभ हुई एक दूरदर्शी पहल है विकसित भारत यंग लीडर्स डायलॉग। यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सोच और संकल्प के अनुरूप इस आयोजन ने युवाओं को विकसित भारत के निर्माण और प्रगति की यात्रा में सक्रिय सहभागी बनने का अवसर प्रदान किया। 1 सितंबर 2025 से 31 अक्टूबर 2025 तक माय भारत प्लेटफॉर्म पर संयुक्त रूप से आयोजित विकसित भारत यंग लीडर्स डायलॉग 2026 के प्रथम चरण में देश के सभी 28 राज्यों और 8 केंद्र शासित प्रदेशों से 50 लाख से ज्यादा युवाओं ने क्विज प्रतियोगिता के माध्यम से सहभागिता की, जिसने पिछले संस्करण के 30 लाख प्रतिभागियों के आंकड़े को पार करते हुए एक नया कीर्तिमान रचा। यंग लीडर्स डायलॉग के द्वितीय चरण की शुरुआत राष्ट्रीय निबंध प्रतियोगिता से हुई, जिसमें 2.5 लाख से ज्यादा युवा प्रतिभागियों ने हिस्सा लिया।
ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో పలు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. ఆయా పథకాలకు సులభతరంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్ను రూపకల్పన చేశారు. నిరుద్యోగ ఎస్సీ యువత నైపుణ్య శిక్షణకు దరఖాస్తు అవకాశం కల్పించారు. వెబ్సైట్ను ఔత్సాహికులు ఉపయోగించుకొని ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. యువత హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి అపోహలకు దూరంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఈరోజు ఎయిడ్స్ పై ఎల్ఈడి స్క్రీన్ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన ప్రవర్తనను పాటించాలన్నారు. అనుమానం ఉన్నప్పుడు సమీపంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కళాజాత ప్రచార రథం ద్వారా 60 రోజులు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ కశ్మీర్ లోయ వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను అత్యంత పటిష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్, కేంద్ర సాయుధ పారామిలిటరీ దళాల, సిఏపిఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని శ్రీనగర్లోని లాల్ చౌక్ ప్రధాన జిల్లా కేంద్రంలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయి వృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2026 జూలై మాసానికి సంబంధించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య ఉత్పత్తులు, సేవల ఎగుమతులు వార్షికంగా 13.31% వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది జూలైలో $70.72 బిలియన్ ఉన్న మొత్తం ఎగుమతులు ఈ ఏడాది జూలై నాటికి ఏకంగా $80.14 బిలియన్ చేరుకున్నాయి. దేశీయ తయారీ రంగం, ప్రపంచ మార్కెట్లో భారత ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణకు ఈ వృద్ధి రేటు నిదర్శనంగా నిలుస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతుంది. ఈ వేడుకల్లో భాగంగా కర్తవ్య పథలో రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. సైనిక దళాలు, సాంస్కృతిక బృందాలు కవాతు ప్రదర్శనలపై సాధన చేస్తున్నాయి. భద్రతా బలగాలు కవాతు నిర్వహించగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు, సాంస్కృతిక బృందాలు తమ ప్రదర్శనలను సాధన చేస్తున్నాయి. రిహార్సల్స్ నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శ్రీలంకలోని ప్రాచీన స్థానిక గిరిజన సమూహమైన వేద ప్రజల భూమి హక్కులు, సంప్రదాయ జీవన విధానం, సంస్కృతిని కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, జాతీయ పార్కుల విస్తరణ కారణంగా స్థానిక వేద ప్రజలు తమ సంప్రదాయ అటవీ భూముల నుంచి నిర్వాసితులయ్యారని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అత్యవసర ప్రాతిపదికన గిరిజన సమస్యలను పరిష్కరించడానికి శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం వేద ప్రజలకు అటవీ ప్రాంతాల్లో స్వేచ్ఛా ప్రవేశం లభించడంతో పాటు వారి జనాభా నమోదు, అధికారిక గిరిజన గుర్తింపు కార్డులను ప్రభుత్వం అందించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
వ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.